దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన దర్శకులు రెండో సినిమా పట్టాలెక్కించడానికి ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. లాంగ్ వెయిటింగ్ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టినా అది ఆడియన్స్ ముందుకి రావడం మరింత ఆలస్యం అవుతోంది. సక్సెస్ రేట్ పెరిగిన ప్రాజెక్ట్ మేకింగ్ టైం పెరగడం వెనుక ఇండస్ట్రీ లెక్కలేంటి? ఉప్పెనతో బుచ్చిబాబు, బింబిసారతో వశిష్ఠ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్లయ్యారు. కానీ ఆ సక్సెస్ కిచ్చిన కిక్ కంటే తదుపరి సినిమా సెట్ అవ్వడానికి పట్టిన టైం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కథలతో సిద్ధంగా ఉన్న స్టార్ హీరోల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, అంతా ఓకే అనుకున్న తర్వాత కూడా భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు ఎక్కువ టైం తీసుకోవడం వీళ్ల కెరీర్ లో గ్యాప్ కు కారణమైంది. దసరాతో 100 కోట్ల క్లబ్ లో చేరారు శ్రీకాంత్ ఓదెల. కార్తిక్ దండు విరూపాక్షతో టెక్నికల్ వండర్ క్రియేట్ చేశారు. అయితే తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా రెండో సినిమాను అంతకుమించి భారీ స్కేల్లో ప్లాన్ చేయడంతో మేకింగ్ కాస్ట్ మరియు రిస్క్ ఫ్యాక్టర్ రెండూ పెరిగాయి. మార్కెట్ అంచనాలను అందుకోవాలనే ఒత్తిడి వీరిని లాంగ్ వెయిటింగ్ లో ఉంచుతోంది. పెద్ది కోసం బుచ్చిబాబు, మెగాస్టార్ ప్రాజెక్ట్ విశ్వంభర కోసం వశిష్ఠ దాదాపు 2 ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. భారీ కాస్టింగ్ కుదరడం, పాన్ ఇండియా అప్పీల్ కోసం స్క్రిప్ట్ మేకింగ్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి. దీంతో ఈ డైరెక్టర్ల కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం స్టాండ్ బై మోడ్లో ఉంది. సక్సెస్ ట్రాక్ రికార్డున్న టైం మేనేజ్మెంట్ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. మొత్తానికి హిట్ కొట్టడం ఒక ఎత్తు అయితే ఆ హిట్ను నిలబెట్టుకుంటూ తదుపరి ప్రాజెక్ట్ను పట్టాలెక్కించడం మరో ఎత్తు. తొలి సినిమా సక్సెస్ను మరో బిగ్ ప్రాజెక్ట్గా మలుచుకోవడంలో సక్సెస్ అవుతున్న దర్శకులు ఆ ప్రాజెక్ట్స్ను తెర మీదకు తీసుకురావడంతో వేగం చూపిస్తే కెరీర్కు ఇంకా మంచిదన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. మరి యంగ్ డైరెక్టర్ల భారీ ప్లాన్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలనిస్తాయో వేచి చూడాలి. వెండి తెరపై మన ఫేవరెట్ హీరోయిన్ కనిపిస్తే ఆ కిక్కే వేరు. కానీ ఇప్పుడు థియేటర్లో ఆ గ్లామర్ మెరుపులు లేక అభిమానుల గుండెల్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. మహానటి, బుట్టబొమ్మ, బేబమ్మ మళ్ళీ మన ముందుకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ఇందుకే ఈ బ్యూటీస్ ఎందుకు ఇంత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు? మహానటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ టాలీవుడ్లో కనిపించి అప్పుడే 2 ఏళ్లు పూర్తయింది. హోమ్లీ లుక్తో ఆకట్టుకునే ఈ బ్యూటీ ప్రస్తుతం ఇతర భాషా చిత్రాల్లో బిజీగా ఉన్నా నేరుగా తెలుగు సినిమాలో ఆ మ్యాజిక్ మాత్రం మిస్ అవుతోంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు పాన్ ఇండియా రేంజ్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేశారు అరవింద. కానీ ఆమె టాలీవుడ్ తెరపై మెరిసి 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ల ఫేవరెట్ అయిన ఈ గ్లామర్ క్వీన్కు ఇప్పుడు టాలీవుడ్ పెద్దగా స్పేస్ ఇవ్వటం లేదు. బేబమ్మగా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి కూడా టాలీవుడ్కు దూరమై 2 ఏళ్లు కావస్తోంది. ఇదే జాబితాలో స్టార్ బ్యూటీ సమంత లాంటి వారు కూడా ఉండటం చూస్తుంటే టాలీవుడ్ వెండితెరపై గ్లామర్ గ్యాప్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ టాప్ హీరోయిన్లంతా తమ కెరీర్లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే బిగ్ బ్యాంగ్తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్లు ఇప్పుడు రిస్క్ చేసేందుకు అస్సలు వెనకాడడం లేదు. సాఫ్ట్ రోల్స్తో మెప్పించిన రష్మిక మందాన ఏకంగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్ కోసం అడవుల్లో చెమటోడుస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో అమాయకత్వాన్ని కురిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు వర్స్టైల్ స్టార్ అన్న ట్యాగ్ కోసం కష్టపడుతున్నారు. మైసా మూవీ కోసం రష్మిక పడుతున్న కష్టం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. టాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో రిస్కీ స్టంట్స్ చేస్తూ సెట్స్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు నేషనల్ క్రష్. ఈ సీక్వెన్స్ కోసం ఈ కన్నడ బ్యూటీ ఇప్పటికే బ్యాంకాక్ లో కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. కేరళలోని దట్టమైన అడవుల్లో సుమారు 12 రోజుల పాటు ఈ భారీ యాక్షన్ స్కెడ్యూల్ ని ప్లాన్ చేశారు. సినిమాలో కీలకమైన సన్నివేశం కావటంతో వెదర్ కండిషన్స్ ని కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. నటిగా తనలోని వర్స్టాలిటీని చూపించేందుకు డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు రష్మిక. ప్రెజెంట్ సెట్స్ మీదున్న రణబాలి సినిమాలో పల్లెటూరి అమాయకపు యువతిగా కనిపిస్తున్నారు. ఇక మరోవైపు బాలీవుడ్ మూవీ కాక్టైల్ 2లో బబ్లీ బోల్డ్ మోడర్న్ గర్ల్ గా షాక్ ఇచ్చారు. ప్యారలల్ గా మైసా కోసం యాక్షన్ అవతార్లోకి మారిపోయారు. ఇలా డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తూ నెంబర్ 1 ప్లేస్ ని టార్గెట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. కింగ్ ఆఫ్ పాప్ క్రేజ్ ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి ప్రూవ్ అయింది. గ్లోబల్ రేంజ్లో మైకేల్ బయోపిక్ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మూవీ క్రియేట్ చేస్తున్న బజ్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇండియన్ మార్కెట్లోనూ మైకేల్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ రేంజ్ లో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ సందడి చూస్తుంటే కింగ్ ఆఫ్ పాప్ మానియా ఏం మాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. కేవలం మ్యూజిక్ లవర్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ కూడా ఈ బయోపిక్ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాలో మైఖేల్ పాత్రలో నటించిన ఆయన మేనలుడి పర్ఫార్మెన్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అచ్చం మైఖేల్ ను చూసినట్టే ఉందంటూ క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ నుంచి డాన్స్ మూమెంట్స్ వరకు ప్రతి విషయంలోనూ మేనలుడు మైఖేల్ కు ప్రాణం పోశాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే సినిమాపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మైఖేల్ లైఫ్ లోని బ్యాడ్ యాంగిల్స్ మరియు వివాదాస్పద అంశాలను టచ్ చేయలేదన్నది మెయిన్ కంప్లైంట్. ఈ మూవీకి త్వరలోనే ఒక సీక్వెల్ కూడా రాబోతుందంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. కలెక్షన్స్ విషయంలోనూ మైఖేల్ బయోపిక్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ డే నుంచే భారీ వసూళ్లతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. మొత్తానికి విమర్శలు ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మైఖేల్ బయోపిక్ తిరుగులేని జైత్రయాత్రను కొనసాగిస్తోంది. భారీ అంచనాలు ఉన్న చోట నిరాశ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 2026లో పక్కాగా థియేటర్లో సందడి చేస్తారని భావించిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్కొక్కరుగా రేస్ నుంచి తప్పుకుంటున్నారు. అసలు ఈ క్యాలెండర్ ఇయర్లో బిగ్ స్క్రీన్ సందడి మిస్ అవ్వడానికి కారణాలేంటి? ఎందుకు స్టార్స్ అంతా సైలెంట్ అయిపోయారు? బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోల నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ స్టార్ల వరకు అందరూ ఈ ఏడాది థియేటర్లలో కనిపిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ రియాలిటీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముందు నుంచే ప్లాన్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఇప్పుడు వీరంతా 2026ను స్కిప్ చేస్తున్నారు. జెట్ స్పీడ్తో సినిమాలు చేసే బాలకృష్ణ అఖండ 2 తర్వాత స్లో అయ్యారు. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్రెజెంట్ చేస్తున్న సినిమా విషయంలో కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నారు. ఫోక్లోర్ కాన్సెప్ట్ ను పక్కన పెట్టి గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తున్నారు. నాకు కూడా 100వ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉండడంతో ఆ మూవీ కూడా ఆలస్యమవుతోంది. ఎన్టీఆర్ నీల్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రీసెంట్ రిలీజ్ డేట్ విషయంలో షాకింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది జూన్లో రావాల్సిన ఈ సినిమాను ఏకంగా ఏడాది ఆలస్యంగా 2027 జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు బన్నీ కూడా మరోసారి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత వరుస సినిమాలు చేస్తానని మాటిచ్చినా గ్లోబల్ ప్రాజెక్ట్ రాకను తలకెత్తుకోవడంతో సినిమా ఆలస్యమవుతోంది. దీంతో ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇలా స్టార్ హీరోలంతా 2026ను స్కిప్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు కెమెరా వెనుక ఉండి నటీనటుల్ని శాసించిన వారు ఇప్పుడు అదే కెమెరా ముందుకు వచ్చి తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. కాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్న ఈ సాంప్రదాయం ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరుకుంది. గ్రేట్ విజువలైజర్ శంకర్, రజనీ, కమల్ వంటి దిగ్గజాలతో తలపడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించగలరా? అలాంటి క్రేజీ క్లాష్కి కాన్వర్స్ రెడీ అవుతుందన్నది లేటెస్ట్ అప్డేట్. తమిళ చిత్రసీమలో దర్శకులు తెరపై మెరవటం కొత్త విషయమేం కాదు. భారతీ రాజా నుంచి కెఎస్ రవికుమార్ వరకు ఎంతో మంది లెజెండ్స్ నటులుగాను తమ మార్క్ చూపించారు. భాగ్యరాజా, సుందర్సి లాంటి వాళ్ళు కేవలం మేకింగ్ కే ఫిక్స్ అయిపోకుండా నటులుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రెజెంట్ జనరేషన్ మేకర్స్ సైతం ఇదే బాటలో పయనిస్తున్నారు. ఎస్జే సూర్య, సముద్రకని వంటి వారు ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోస్ కి సవాల్ విసిరే విలన్స్ గా మారుతున్నారు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఏకంగా హీరో అవతారమెత్తుతుంటే గౌతమ్ మీనన్ లాంటి వారు మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు విజువల్ వండర్స్ క్రియేట్ చేసే శంకర్ పేరు హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్, కమల్ హాసన్ కలయికలో రాబోతున్న భారీ మల్టీ స్టారర్ లో శంకర్ విలన్ గా నటిస్తున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. సెల్వరాఘవన్, శశికుమార్ లాంటి దర్శకుల బాటలో శంకర్ కూడా తనలోని నటుని బయటకు తీయడానికి సిద్ధమవుతున్నారు. మెగా డైరెక్టర్ నటుడిగా మారుతుండడం కోలీవుడ్ లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. స్క్రీన్ పై ఇద్దరు దిగ్గజాలను శంకర్ ఎలా ఢీకొంటారు? దర్శకుడిగా పీక్స్ చూపించిన శంకర్ నటుడిగా అదే స్థాయిలో మెప్పిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.